ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ని అధికారికంగా దేశమంతా అందిస్తున్నామని చెప్పగానే సోషల్ మీడియాలో చాలా మంది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ చెమలు పడుతున్నాయని, కార్ స్పీడ్ తగ్గిందని ఒకళ్ళు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదని చెప్పి ఒకళ్ళు, E20 పెట్రోల్ వల్ల ఇంజిన్స్ పాడవుతున్నాయని చెప్పి ఒకళ్ళు, చాలా కామెంట్లు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వింటూ ఉంటే మనకి భయాందోళనలు కలుగుతాయి, భయం వేస్తుంది. అసలు ఈ 20 పెట్రోల్ సురక్షితమేనా అని చెప్పి నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ E20లో ఈ అంటే ఇథనాల్ అని అందరికీ తెలిసిపోయాయి. ఈ వీడియోలో మనం ఇథనాల్ ఎలా తయారు చేస్తారు, ఎంత రేషియోలో ఇథనాల్ పెట్రోల్ కలుపుతారు, ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇథనాల్ బ్లెండింగ్ కేవలం ఇండియాలోనే చేస్తున్నారా లేదా మరి ఏదైనా దేశంలో చేస్తున్నారా అనేది వివరంగా తెలుసుకుందాం. E20 పెట్రోల్ అసలు లాభమా నష్టమా, మన ఆర్థిక వ్యవస్థకి ఎంత మేలు చేస్తుంది, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, మన గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఈ వీడియోలో వివరంగా చూద్దామండి. చివరి వరకు చూడండి. ఇథనాల్ తయారీ క్లుప్తంగా చెరకు రసంలో ఈస్ట్ని కలిపి 2 లేదా 3 రోజులు పులియబెడితే మనకి ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని మరింతగా వేడి చేస్తే అంటే ప్యూరిఫై చేస్తే ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ చేయబడిన ఇథనాల్ ని పెట్రోల్ తో కలపడాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అంటాం. 20% ఇథనాల్ 80% పెట్రోల్ కలిపితే E20 పెట్రోల్ అవుతుంది. ఇథనాల్ చరిత్ర చూస్తే శామ్యూల్ మోరే అనే అమెరికన్ ఇన్వెంటర్ 1826లో కనుక్కున్నారు. హెన్రీ ఫోర్డ్ ఒక అడుగు ముందుకేసి 1908లో తన మోడల్ టీని తయారు చేశారు. ఇండియా విషయానికి వస్తే రీసెర్చ్ అనేది 2000 సంవత్సరంలో మొదలు పెట్టారండి. E5 బ్లెండింగ్ 2006లో జరిగింది. E10 బ్లెండింగ్ 2020లో జరిగింది. E20 బ్లెండింగ్ 2025లో జరిగింది. అంతేకాకుండా 2023 తర్వాత ఇండియాలో తయారయ్యే ప్రతి వాహనం E20 వాహనమే. ఈ ప్రపంచంలో 60 దేశాలకు పైగా ఇథనాల్ ని పెట్రోల్ తో బ్లెండ్ చేస్తున్నారు. మనకన్నా బ్రెజిల్, థాయిలాండ్, USA, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ చాలా ముందున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో ఇండియా ఒక అడుగు వెనకాలే ఉంది. మనకన్నా చాలా కంట్రీస్ ముందున్నాయండి. ఈయన BPCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బయోఫ్యూయల్స్. ఈయన చెప్తుంది ఏంటంటే ఇథనాల్ అనేది హై ఆక్టేన్ వాల్యూ కలిగి ఉంటుంది. ఇది మీ బండి ఇంజిన్కు అధిక శక్తిని సామర్థ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా తక్కువ కర్బన ఉద్గారాలని విడుదల చేస్తుంది. అయితే ఈయన కొన్ని సూచనలు చేశారండి. అందులో మొదటిది ఇథనాల్ కి నీటిని ఆకర్షించే గుణం ఉండడం వలన మీ బండి లేదా కార్ ఇంజిన్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎక్కడైతే ఆయిల్ సీల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇథనాల్కు అనుగుణంగా మార్చుకోవాలండి. ఇంజిన్ కి పెట్రోల్ పంపించే పంపులను కానీ ఫిల్టర్లను కానీ తరచూ పరిశీలించడం లేదా మార్చుకోవడం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ సెట్టింగ్స్ కూడా మార్చాలి. విచారకరమైన విషయం ఏంటంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అందుకు సిద్ధంగా ఉన్నారు, చేంజ్ చేస్తున్నారు. కానీ BMW, తర్వాత వోక్స్ వ్యాగన్, టొయోటా లాంటి విదేశీ కంపెనీలు ఇందుకు అనుగుణంగా లేవు. వాళ్ళ ఇంజిన్స్ లో ఎటువంటి మార్పులు చేయటం లేదని ప్రకటించేసేయండి. ఆ మోడల్స్ లో మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే E20 పెట్రోల్ వలన మీ వాహనాల మైలేజ్ అనేది తగ్గుతుంది. అది నిజమే. అసలు ఏ వాహనాల మైలేజ్ అనేది తగ్గుతుంది, మోడల్స్ మైలేజ్ తగ్గుతాయి అనేది వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా ఇథనాల్ వలన కర్బన ఉద్గారాలు భారీగా తగ్గుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. చెరుకు రైతుకి మద్దతు ధర పెరిగి మంచి ఆదాయం వస్తుందని చెప్తున్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిద్దాం. వదంతులు నమ్మొద్దు, నిజం తెలుసుకుందాం. చివరగా 2023 నుంచి మన దేశంలో తయారైన ప్రతి వాహనం E20 పెట్రోల్ కి అనుగుణంగా తయారైంది. 2010 నుంచి 2022 వరకు తయారైన వాహనాలు E10 పెట్రోల్ కు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుతానికి 2010-22 మధ్యలో తయారైన వాహనాలని అప్గ్రేడ్ చేయొచ్చు. 2010కి ముందు తయారైన ప్రతి వాహనం E20 క్యాపబుల్ కాదండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ అట్లీస్ట్ కామెంట్ ఆర్ షేర్. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.